రహదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చలాన్లు తప్పవని తెలుసు. 1-2 చలాన్లు ఉన్నా భయపడి వెంటనే కట్టేసి మరోసారి పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఒకవేళ ఎక్కువగా ఏవైనా ఉంటే పోలీసులు ఏవైనా ఆఫర్లు పెట్టినప్పుడు కట్టేస్తూ ఉంటారు. కానీ వరంగల్లో ఈ స్కూటీ ఓనర్ మాత్రం మామూలుడు కాదు. అతడి బండి మీద ఉన్న చలాన్ల లిస్టు చూసి పోలీసులే కంగుతున్నారంటే అర్థం చేసుకోండి. స్కూటీ మీద ఏకంగా 233 పెండింగ్ చలానాలు ఉన్నాయంట. కేవలం 20,000 కూడా విలువ చేయని ఆ స్కూటీపై ఏకంగా 45,350 రూపాయల జరిమానా ఉండడం చూసి ట్రాఫిక్ పోలీసులే షాక్ అవుతున్నారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన కాజీపేటలో వెలుగు చూసింది. ట్రాఫిక్ సీఐ వెంకన్న ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా అటుగా వచ్చిన ఒక స్కూటీని ఆపి చెక్ చేశారు. ఆ స్కూటీపై గతంలో ఏవైనా చలాన్లు ఉన్నాయా అని క్యాజువల్ గా చెక్ చేసిన పోలీసులకు ఆ చలాన్ల సంఖ్య చూసి దెబ్బకు దిమ్మ తిరిగిపోయింది. 2016 నుంచి ఈ స్కూటీపై మొత్తం 233 ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి మొత్తం జరిమానా 45,350గా తేలింది. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో జరిమానాలు ఉన్న వాహనాలు చాలా త్వరగా పట్టుబడతాయి. కానీ అస్లం అనే ఆ యువకుడు మాత్రం 9 ఏళ్లలో ఇప్పటి వరకు పోలీసులకి దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అయితే ఇన్ని రోజులు ఎలా తప్పించుకున్నాడు అన్నదే ఇప్పుడు పోలీసులకు కూడా అంతుచిక్కని విషయం. అతని పేరు మీదనే ఇన్ని చలానాలు పెండింగ్ లో ఉండడం గమనార్హం. ఈ 233 చలాన్లలో ఎక్కువ భాగం హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకే నమోదయ్యాయి. ఈ 2 వీలర్ ఎక్కువగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో తిరిగినట్లు పెండింగ్ చలాన్ల రికార్డుల ద్వారా తెలుస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంలో అస్లం టాప్ లో నిలిచాడు. పోలీసులు అతని స్కూటీని సీజ్ చేసి పెండింగ్ జరిమానాలను వసూలు చేసే పనిలో పడ్డారు. మరోవైపు ఈ వాహనాన్ని గత ఏడాది కరీంనగర్కు చెందిన ఒక వ్యక్తి నుంచి కొన్నట్లు అస్లం చెప్తున్నాడు. దానిపై ఇన్ని చలానాలు ఉన్నట్లు తనకు తెలియదని వాపోయాడు. అయితే ఈ స్కూటీ విలువ సుమారు 20,000 కూడా ఉండదు. కానీ దానిపై ఉన్న జరిమానా మాత్రం 45,350 రూపాయలు. అంటే స్కూటీ విలువ కంటే జరిమానా రెట్టింపునకు పైగా ఉంది. చలానాలు చెల్లించడానికి తన దగ్గర అంత డబ్బు కూడా లేదని అస్లం ఆవేదన వ్యక్తం చేశాడు. చేపించే సందర్భంలో మాకు ఈరోజు కలెక్టర్ రెసిడెన్స్ దగ్గర ఒక వెహికల్ యాక్టివ్ AP12G8679 వెహికల్ వస్తుంది. దాన్ని వెహికల్ గురించి చెక్ చేయడం, దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, ప్లస్ హెల్మెట్ అవి లేవు. ఇవన్నీ చూసి మేము చెక్ చేసి ఒకసారి చెక్ చేయగా దానికి మొత్తం 232 ఫైన్లు పెండింగ్ ఉన్నాయి. మోస్ట్ ఫ్రమ్ కరీంనగర్ నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కరీంనగర్లో చాలా ఫైన్లు పడ్డాయి. కరీంనగర్ నుంచి పెండింగ్ కనబడుతుంది. ప్లస్ ఈ మొత్తం అమౌంట్ కూడా వచ్చేసి 45,320 రూపాయల అమౌంట్ పెండింగ్గా ఈ బండి మీద ఉంది. సో దీన్ని దాంతో కట్టడం కోసం కానీ లేదా టెంపరరీగా వెహికల్ అయితే డిటైన్ చేయడం జరిగింది. ఈ ఘటన వరంగల్ నగరంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, వాహనదారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు కేవలం చిన్న తప్పిదాలు కావని, అవి తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని పోలీసులు నిరంతరం హెచ్చరిస్తూ ఉంటారు. అయినా సరే అస్లాం వంటి వ్యక్తులు ట్రాఫిక్ పోలీసులకు ఒక సవాలుగా మారుతున్నారు. ఏం చేస్తాం, ఇలాంటి చలానాల హీరోలు మారనంత వరకు ఇలాంటి స్టోరీలు విని ఎలా బ్రో ఇలా అంటూ ముక్కున వేలేసుకోవటమే. వరంగల్ సిటీ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏమన్నా, మీ బండి మీద వెహికల్ చలాన్లు కానీ ఏమన్నా పెరిగి చెప్తే మీరు టీ చలాన్ అనే యాప్ ఉంటుంది. లేదంటే గూగుల్లో మీరు కొట్టి డ్రైవ్ చేసుకుంటే దాంట్లో మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయగానే దాంట్లో ఏం చలాన్లు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడ పెండింగ్ ఉన్నాయి అనేది ఫోటోతో సహా వస్తాయి. చిన్నగా అమౌంట్ ఉన్నప్పుడే కట్టేసుకుంటే పెద్ద అమౌంట్ వరకు వెయిట్ చేయకుండా అవుతుంది. మీరు ఇది కంపల్సరీ మీరు నగరంలో హెల్మెట్ పెట్టుకొని పోవాలి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా మేము స్పెషల్ డ్రైవర్ కింద కండక్ట్ చేసుకున్నాము. అలాంటప్పుడు మీకు ఇబ్బంది కలగకూడదు అనేసి చిన్న అమౌంట్ ఉన్నప్పుడే ఫైన్ కట్టుకుంటే ఇంకా పెద్ద అమౌంట్ గురించి మీకు కాకుండా ఉంటుంది. మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటిస్తూ రోడ్డు మీద బండి నడుపుకోవాలని కోరుకుంటున్నాను.